హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఇది మా ఇద్దరు పిల్లలు వంట చేస్తూ ఉంటే మీతో నేను మాట్లాడుతున్నాను. ఎగ్ కర్రీ చేసుకుంటున్నారు. పెద్ద పాప తినదు, చిన్న పాప వాళ్ళ నాన్న తింటుంది. పెద్ద పాప ఎక్కడో చూసిందంట, నేను చేసి పెడతాను అని ఇలా చేసుకుంటున్నారండి. ముందు ఆమ్లెట్ వేసి ఇలా డైరెక్ట్ ఇందులో ఉప్పు కారం వేసేసి ముందు రెడీ చేసి పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత కర్రీ, ఎగ్ కర్రీ అంటే మనకంతా తెలిసింది బాయిల్ చేసి ఎగ్ని చేస్తారు కదా, బట్ వీళ్ళు ఆమ్లెట్ చేసి ఆ తర్వాత దాన్ని గ్రేవీ కర్రీ చేస్తున్నారు. ఇది చేయటం చూసి నేను అన్నాను, నేను కూడా గ్రేవీ టేస్ట్ చేసిన అండి, చాలా చాలా బాగుంది. బట్ మసాలాలు అనేది ఇంకా మన ఇష్టం, ఏమైనా వేసుకోవచ్చు. ఒకటి మన సౌత్లో వాడనేది ఒక పెద్ద ఇలాచి అని ఉంటుంది, ఇలాచి. అది నార్త్ ఇండియన్ డిషెస్ కానీ నేను తెచ్చిపెట్టుకున్నా. మా పిల్లలు అది అడిగితే ఉంది అని చెప్పి ఇచ్చినాను, వేసుకొని చేశారు. వాళ్ళ అక్క చేస్తూ చెల్లెలతో నేర్పిస్తుంది అన్నమాట. అంటే మా పెద్ద పాప తినదు కదా ఆమ్లెట్, సో చెల్లెలను పిలిచి అసిస్టెంట్గా పెట్టుకొని అన్ని పెద్దదే టమాటో ప్యూరీ, ఆనియన్, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్టు, గరం మసాలా, ఉప్పు, కారం, కొంచెం పెప్పర్ పౌడరు, ధనియా పౌడరు, పెద్ద ఇలాచి, బిర్యానీ ఆకు, ఇవన్నీ వాడింది. ఇవన్నీ ప్రాసెస్ మీకు తెలుసు కదా. వంటలు ఒక్కటి వస్తే ఇంకా అన్నీ వచ్చినట్టే అండి. ఆ మసాలాలు ఏ దాని తర్వాత ఏది వేయాలో అందరికీ తెలుస్తుంది కదా. సో ఇది వాళ్ళ మెమరీ కోసం ఫస్ట్ టైం చేస్తున్నారని నేను ఇలా పెట్ట చూడండి. ఇందులో గరం మసాలా కూడా వేశారు, తర్వాత కొంచెం పెప్పర్ వేసింది. ఇంకా ఇంతే చూడండి ప్రాసెస్. అయితే ఇంకా పచ్చిమిర్చి వేయటం, నన్ను అడిగితే ఏదన్నా వీడియోలో చెప్పినట్టే అనిపిస్తుంది. ఇంకా ఇంగ్రీడియంట్స్ ఒక్కటి చెప్తే చాలండి వంట చేయటానికి. అలా బాగా ఎక్స్పర్ట్స్ అయితే మళ్ళీ ముందు ఏదేయాలా తర్వాత ఏదేయాలా అని అడగాల్సిన పనిలో నేనైతే వీడియో షూట్ చేస్తున్నా. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు చేసుకున్నారు. కొంచెం ఆయిల్ ఎంత పడుతుంది ఏమనేది చెప్పిన అక్కడ ఉండి, కటింగ్ కానీ అన్నీ వాళ్ళే చేసుకున్నారు. ఇప్పుడు నా పిల్లల్ని పొగడ్డం కాదు, నేనేం చెప్తున్నానంటే మన పిల్లలను పెంచుతున్నప్పుడే మన పిల్లల మనస్తత్వం మనకు అర్థం కావాలి. ఇది ఇప్పుడు ఈ పిల్లల వీడియో కనుక ఇక్కడ నాకు రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదు కనుక నేను వేరే మాట్లాడుతున్నాను. మన పిల్లలను చాలామంది పెరిగి పెద్దగా అయిన తర్వాత పేరెంట్స్ను చూడట్లేదు అనేసి వాళ్ళు డిసప్పాయింట్ అవ్వటము, మేము తప్పు చేసాం పిల్లల విషయంలో అనుకోవటము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. పెంచుతున్నప్పుడు మీరు చిన్నప్పటి నుండి మీ పిల్లలను చూసినారు, మంచోళ్ళ చెడ్డోళ్ళ మీకు తెలీదా? వాళ్ళు చెడ్డోళ్ళు అంటే మీ పెంపకమే కదా లోపము. వాళ్ళు మంచోళ్ళు అంటే మీ ఇప్పుడు మంచోళ్ళు అన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ బాగా పెంచినారు అంటారు, చెడ్డోళ్ళు అన్నప్పుడు మాత్రం ఎవ్వరు బయటికి అనరు అన్నమాట, పేరెంట్స్ ఇలా సరిగా పెంచలేదు అని. అసలు పేరెంట్స్ అందరినీ ఒకేలాగా పెంచుతున్నారు కదా. ఒకరు మంచి ఒకరు చెడ్డుగా ఎందుకు అవుతున్నారు? అంతా కూడా వాళ్ళ సొంత క్యారెక్టర్ అనేది ఒకటి ఉంటుంది. పేరెంట్స్ పెంపకంలో ఎంత పెరిగినా కానీ వాళ్ళ సొంత క్యారెక్టర్ను పెద్దగైనాక చూపిస్తారనమాట. అది పేరెంట్స్కు చిన్నప్పుడే తెలుస్తుంది. అది గమనించరు అంతే. వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్ ఎక్కడో చోట చిన్న ఇన్సిడెంట్లన్నా బయటపడుతుందండి. మనము పిల్లల్ని పెంచేటప్పుడే అండి, నేను నా ఇద్దరు పిల్లల్ని పెంచేటప్పుడే నాకు 100% ఇదే లాంటిది అదే లాంటిది ఆ పిల్ల లాంటిది అని నాకు తెలుసు, కానీ నేను బయటికి చెప్పను. ఎందుకంటే ఇప్పుడు నా డ్యూటీ నా పిల్లల్ని పెంచి పెద్దగా చేసి వాళ్ళని సెటిల్ చేయడం. తర్వాత వాళ్ళు మనల్ని చూస్తారా చూడరా అనేది మన తలరాతలో ఉంటేనే జరుగుతుందని మా గురువుగారు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చెప్తున్నారండి. అంటే నేను మా పిల్లల కంటే చిన్నగా ఉన్నప్పుడు మా గురువుగారి సత్సంగాల్లో ఒకటే చెప్పేవాడు, పెద్దవాళ్ళందరికీ మా పెద్దవాళ్ళకి చెప్పేవాళ్ళు అనమాట. అప్పటికి ఇంకా మేము పిల్లలం కదా, మీ పిల్లలు మిమ్మల్ని చూడాలి అంటే మీరు అంత పుణ్యం చేసుకొని ఉండాలి. మీ కర్మను బట్టి మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు, అది వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే మీరు పెంచేటప్పుడు స్వార్థంతో పిల్లలను పెంచితే అది స్వార్థం అయిపోతుంది. మీరు కన్నారు కనుక మీ పిల్లలను పెంచి పెద్దగా సక్రమంగా పెంచి పెద్దగా చేయాలి, అది మీ బాధ్యత. స్వార్థంతో పెంచకండి, స్వార్థంతో ఎప్పుడు పిల్లలను పెంచకూడదు. మనము ఈరోజు వాళ్ళకు పెడితే రేపు మనకు పెడతారు, ఈరోజు చదివిస్తే రేపు చదివిస్తారు, ఇలాంటివి చేయకూడదంట. మా బాధ్యత పిల్లల్ని పెంచి పెద్దగా చేయటం. నిన్ను చూడలేదంటే అది నీ కర్మ, నువ్వు చేసుకున్న పుణ్యపాపాల మీద ఆధారపడి ఉంటుంది అంతే అని చెప్పారనమాట. సో నేను చిన్నప్పుడే మైండ్ స్కెచ్ చేసుకున్నాను మా పిల్లల మీద. ఇప్పటికీ నేను ఏది కూడా మా ఆయనకు చెప్తా, పిల్లల మీద ఫ్యూచర్లో ఆధారపడి బ్రతకాలి అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకోకూడదు మనము అని చెప్తానన్నమాట. ఎందుకంటే సో నా మాటలు మీకు నచ్చుతాయో లేదో తెలియదు కానీ మా గురువుగారి సత్సంగంలో మేము విన్నదన్నమాట. అందుకనే
మన పిల్లలు చూడట్లేదు అంటే మనమే సిగ్గుపడాలి, మనం అంత పుణ్యం చేసుకోలేదు అని. మన పెంపకము పర్ఫెక్ట్గా ఉంటుందండి. అందరూ పిల్లలను బాగా పెంచుతారు, సరిగా పెంచకుండా ఎవ్వరు పోరు. బట్ మేము ఎంత బాగా పెంచినాము, మమ్మల్ని చూడలేదని బాధపడే వాళ్ళ కోసం ఇవి చెప్తున్నా. రేపు నా పిల్లలు మమ్మల్ని చూస్తారా లేదా అనేది కూడా మేము చేసుకున్న పుణ్యంను బట్టే ఉంటుంది. పెంపకము అని అందరు అంటున్నారు, కానీ సరిగా పెంచితే పిల్లలను సక్రమంగా ఉండేవాళ్ళు అని. ఒకే ఇంట్లో 3 4 పిల్లలు కదండి అప్పట్లో. అందరూ మంచివాళ్ళలాగా ఉంటున్నారా? అందరూ చెడ్డవాళ్ళలాగా ఉంటున్నారా? కొందరు ఇళ్ళల్లో అసలు పేరెంట్స్ కంటే బ్రహ్మాండంగా మంచోళ్ళు అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ పేరెంట్స్కి పుట్టిన పిల్లలా వీళ్ళు అని. ఎవరు క్యారెక్టర్ వారు తల్లిదండ్రుల చేతుల్లో నుండి బయటపడ్డాక వాళ్ళ క్యారెక్టర్ బయటికి తీస్తారనమాట. కానీ అది తల్లిదండ్రులు చిన్నప్పుడే గమనించాలి. నేనైతే నా 2 పిల్లల క్యారెక్టర్ ఎలాంటిది అనేది చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నా. అది చిన్నగా మనకు కనిపిస్తే కానీ అది పెద్దగైనాక పెద్దగా అవుతుంది వాళ్ళతో పాటు. సో దాన్ని బట్టి మీరు వాళ్ళకు ట్రీట్ చేయాలి. నేను నా పిల్లలకు మంచి చెడు ఇదేం చెప్తుంటాను. ఎప్పటికప్పుడు నీకు మంచి అనిపించినది నువ్వు చెయ్యి, నీకు చెడు అనిపించినది చెయ్యకు. నీకు ఎవరైనా సలహా ఇస్తే అది నీ మనసుకు నచ్చితేనే పాటించు, లేదంటే పాటించకు. పాటించిన తర్వాత ఎదుటోడి మీద నింద వేయకు అని చెప్తాను. ఈ 4 పాయింట్స్ బాగా చెప్తాను. నేను మా ఆయన అనుకుంటున్నాం, బాగా చూసే మనుషుల్ని పెద్దలు కూడా అంతేలే నమ్మరు, చూడని మనుషుల్ని మాత్రం పెద్దలు బాగా నమ్మి విశ్వాసం పెట్టుకొని కష్టపాలవుతూ ఉంటారు. చిన్నప్పటి నుండే వాళ్ళకి నమ్మకం లేకుండా ఉంటుంది, కానీ అప్పట్లో బయట పెట్టేవాళ్ళు కాదు, దాన్ని అమలు పరిచేవాళ్ళు అనమాట. అది పెద్దగా అయిన తర్వాత కూడా నాకు ఈ పిల్లోడే మంచోడు, ఈ కూతురే మంచిది అనేది ఒక స్కెచ్ చేసుకొని అలా వెళ్ళిపోతారు వాళ్ళు. అది ఎందుకు పెద్దలు వెళ్తారో తెలియదు, కానీ ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ మంచిగా చూసే పిల్లలను మాత్రం ఏ పేరెంట్స్ అయితే మన జనరేషన్లో నమ్మలేదు. మీకు కోపం రావచ్చు, నేను అనుభవించినాను. నేను నా పేరెంట్స్ విషయంలో నేను నా అవసరం ఉన్నంత వరకు నా అవసరం తీసుకున్నారు. మా ఆయన పేరెంట్స్ కూడా ఆయనను తక్కువ నమ్ముతారు ఏ విషయంలోనైనా. అంటే పెళ్లి చేసినప్పటి నుండి తక్కువ చేసి చూడడమే తెలిసేది మాకు. అందువల్ల నేను చెప్తున్నాను, నేను వేరే వాళ్ళ ఇన్సిడెంట్స్ చెప్పట్లేదు. సరే అండి, కర్రీ అయితే అయిపోయింది. మా పిల్లలు బ్రహ్మాండంగా చేశారు. మా పిల్లలకి చెప్తుంటాను, నేను కూడా మా పేరెంట్స్ లాగా మారచ్చేమో మీ మీద విశ్వాసం పెట్టుకోకుండా అని అంటూ ఉంటాను అన్నమాట. సరదాగా వాళ్ళని టెస్ట్ చేస్తూ ఉంటాను. మేము కూడా మా పేరెంట్స్ లాగా మీకు ఏమన్నా తప్పు చేస్తామేమో, జాగ్రత్త, మిమ్మల్ని మీరు చూసుకోండి, మా మీద ఇంత ప్రేమ పెట్టుకోకండి, మేము ఇలాగే పేరెంట్స్ మీద ఎక్కువ ప్రేమ పంచినాము, ఇప్పుడు బాధపడుతున్నాము అని అలా చెప్తూ ఉంటానండి. నేను ఇది ఇడ్లీలు కూడా వేసుకొని చేసుకోవచ్చు కదా అని మా పిల్లలకు సరదా చేశానండి. ఇడ్లీ లాగా ఫస్ట్ అన్నం పెడతారే పిచ్చి పిల్లు. ఇడ్లీ కూడా వేసుకోవచ్చేమో ఇట్లా కదా, ఇడ్లీ పెట్టుకున్నట్టు గ్రేవీ ఎక్కువ లేదు గ్రేవీ ఇంట్లో, ఇంకా లాక్కోయింది కదా. తిను చూడు, తండ్రి కూతురులకు మిరపకాయ ఉండి, ఆ మిరపకాయ ఉంటే చాలు. కూర్చొని తింటున్నాను. నువ్వు తిందురా, కష్టమవుతాయి. నీకు చేసిన చూపిద్దాం నీకోసం. కర్రీ పెట్టుకోండి, మీ వాళ్ళు మళ్ళీ మొదలు పెడతాను. నువ్వు తిని చెప్పు. చికెన్ పీసులు కూడా వేసుకోవచ్చే. నెక్స్ట్ టైం ఎన్ని వంటలు చేసుకుంటారంటే దేనికి మనం బతికేది ఉంటాను నువ్వు అంతే కదా, తినేదే కదా. దీని ఫోటో ఓపెన్ చేసి రెడీ పంపిస్తాను. నువ్వు తిని చెప్తే ఒక ముక్క ఉండు. నెయ్యి వద్దని, నెయ్యి బాగుంటుంది. దీంట్లో నూనె ఎక్కువ ఉందిలే, భలే ఉంది అసలు ఫుడ్. నువ్వు ఇంట్లో మిరపకాయతో మర్చిపోయా, ఉట్టి కూరనే వేడివేడిగా పెట్టుకున్నాం కదా, సూపర్గా ఉండే.
బాగుంది. బాగుందా? ఎక్కువ మసాలా లేదు.